ఇది టోటల్ బోర్ వచ్చేసి 500 ఫీట్స్. దీనికి 350 ఫీట్ల హెచ్డి పైప్ పెట్టి మోటార్ ఫిట్ చేసారు. ట్రాక్టర్ పెట్టి గుంజినప్పుడు ఏమైందంటే మోటార్ దగ్గర నిప్పలు కట్ అయిపోయి లోపల పడిపోయింది. జగిత్యాల డిస్టిక్లో విలేజ్ వచ్చేసి సారంగం. సో ఇక మన ఐటెం పంపిస్తున్నాం లోపలికి వెళ్ళి. మోటార్ని నట్ల దగ్గర పట్టుకునే ఐటెం లోపల వెళ్తుంది. ఇప్పుడు చూద్దాం మరి ఏ విధంగా బయట బిట్టు లాక్ అయింది, ఏ విధంగా మనం ఇది వర్క్ చేద్దామన్నది ముందు ముందు కంటిన్యూగా వస్తూ ఉంటుంది. రూపాయి లోపలికి వెళ్తుంది. మన దగ్గర టోటల్ వచ్చేసి 750-800 రూపాయలు ఉంది. ఇది టోటల్ ఇంచుమించు 430-50 పోయింది. టోటల్ బోర్ వచ్చేసి 500 లేనట్టుంది. చెప్పడం అయితే మనకు 500 అని చెప్పిండు. మన లెక్క ప్రకారం అయితే 430-450 ఉంటుంది. ఇక రెగ్యులర్గా మనకు చేతిలో నడిసే ఐటెం కాబట్టి మనం చెప్పగలుగుతాం. లోపలికి అయితే బిట్టు దిగింది కానీ లాక్ అయితే లేదు. ఏదో చిన్న ప్రాబ్లం ఉన్నట్టుంది అక్కడ. అదేందనేది చూద్దాం. మళ్ళీ ఒకసారి బిట్టు మళ్ళీ లోపలికి వెళ్ళి మళ్ళీ ఎత్తున్నాం. చాలాసేపు ఒక 2 గంటలు, గంటన్నర 2 గంటలు కష్టపడ్డాం. మళ్ళీ ఒకసారి బిట్టు బయటికి నీరిపోయింది. బిట్టు డైరెక్షన్ చేంజ్ చేసి మళ్ళీ లోపలికి దింపడం జరుగుతుంది బిట్టుని. ఈసారి అని మరి లాక్ అయిద్దో లేదో చూద్దాం. సో మొత్తానికి అయితే మన బిట్టు లోపల లాక్ అయిందంటే ఇంచుమించు మోటార్ను 450 ఫీట్ల లోపల నుండి మోటార్కు లాక్ వేసుకొని స్పీడ్ ఉన్నా అదా రైట్ దారి ఇంచుమించు దగ్గరికి వచ్చేసిందండి. ఇంకొక మనం ముందు రూపుకు అటాచ్ చేసిన రాడ్ వరకు మీదికైతే వస్తూ ఉంది ఇప్పుడే ప్రజెంట్. దాన్ని ఈ విధంగా పట్టీలు పెట్టి క్లాంప్ పట్టి పెట్టి ఆపినాం. రూఫ్ ఆల్మోస్ట్ మీదికి వచ్చేసింది. ఇంకొక 10-12 ఇట్ల కింద మోటార్ ఉంటుంది. రూఫ్ అయితే బయటికి వచ్చింది. ఈ రాడ్డుకు మనం బిట్టు ఫీడ్ చేసి పంపించడం జరిగింది కదా. సో మనకు బిట్టు ఇప్పుడు కనబడుతుంది లోపల. లైట్ పెట్టినాం. బిట్టు మనకు కనపడుతుంది. లోపల ఏ విధంగా ఉందో బిట్టు ఏ విధంగా పట్టుకుందో మనకు కనబడిపోతుంది. 500 ఫీట్లలో నుండి ఈ బిట్టుకు మనం పంపించిన 2 ఇంచ్ మోటార్ 1 సైడ్ బిట్టు లాక్ అయింది. 450 ఫీట్లకి వెళ్ళి ఇప్పుడు ఇంచుమించు 450 ఫీట్లకి వెళ్ళి మోటార్ మనకు ఆ లైట్ ఉన్నంత డిస్టెన్స్లో కనబడుతుందంటే ఇంచుమించు ఒక 7-8 ఫీట్లు ఉంటుంది ఇక్కడ వరకు. ఇది కంటిన్యూగా ఇంకొక చైన్ బ్లాక్ లోడ్ మీదనే గుంజాలండి. ఎందుకంటే అది మనం 500 ఫీట్లలో చూడకుండా పట్టుకున్నాం కాబట్టి చాలా కేర్ఫుల్గా తీసుకురావాలి. ఏమాత్రం చిన్న మిస్టేక్ అయిపోయినా కానీ మళ్ళీ 500 ఫీట్లలో పడిపోద్ది మోటార్. బిట్ ఏ విధంగా పట్టుకున్నాయని మనకు తెలియదు కాబట్టి మా ఈ బిట్ అయితే 100% సెంటర్ నిప్పల లోపల కింది నట్టుగా లాక్ అయిద్దండి. ఇంతకుముందు కూడా లాస్ట్ వీడియోలో మనం 1-2 వీడియోలలో కూడా సేమ్ ఈ విధంగానే తీయడం జరిగింది. అవి కూడా ఇంచుమించు 400-350 ఫీట్లే. ఆల్మోస్ట్ మా సైడ్ ఏరియాలో వచ్చేసి ఆల్మోస్ట్
వీడియో అక్కడ కొంచెం ఫేడ్ చేసేటప్పుడు కొంచెం కింది మీద అయినట్టుంది. సో ఫైనల్గా మనది బిట్టు మీదికి వస్తూ ఉందండి. ఏమైనా పీక్కుంటే చిన్న చిన్న చూడండి మోటార్ అదిగో మన బిట్టు కింద కనపడేది మోటార్ అండి. అది ఇంకొక 6 ఇంచులు 10 ఇంచులు అయితే మనకు మోటార్ నెప్పలు కనబడుతుందండి. ఇలాంటప్పుడు కొంచెం జాగ్రత్తగా తీసుకోవాలండి. ఎందుకంటే బిట్టు ఏమాత్రం మిస్ అయిపోయినా మళ్ళీ 500 ఫీట్లలో పడిపోద్ది మోటార్. చూడండి మోటార్ అది కనబడుతూ ఉన్నది. ఇక్కడికి ఆల్రెడీ ఒకరిద్దరు మెకానిక్లు వచ్చి ప్రయత్నం చేశారు. వాళ్ళతో కాలేదు అది. అది ఎందుకు జరిగిందనేది, ఆ మిస్టేక్ ఏందనేది ఇక ఒక్కొక్కరి బిట్టు ఒక్కొక్క విధంగా ఉంటుందండి. సో ఫైనల్గా మనం నెప్పలకు జోయించి క్లాంప్ వేసేస్తాం. ఇదిగోండి ఆ విధంగా మనం 500 ఫీట్లలో ఈ విధంగా స్టడీ అని జరిగింది బిట్ని. ఇక్కడ ఏంటంటే చిన్న మిస్టేక్ ఏంటంటే వీళ్ళు మోటార్ ఫిట్ చేసేటప్పుడు ఏంటంటే నెప్పులకు పాంచాన నట్ బోల్ట్ వేసుకునే బోల్ట్ వస్తాయి కదండి, అది కొంచెం చేంజ్ అయిపోయింది. కొంచెం లేత్ మిషన్లో దాన్ని హోల్ కొట్టేటప్పుడు ఏంటంటే క్రాస్కి కొట్టిర్రు. అది ఇప్పుడు మనకు ఈజీగా కనబడుతుంది చూడట్లో కూడా. ఒక నట్టు వన్ సైడ్ వచ్చింది, ఒక సైడు ఇది ఇంకొక సైడ్ వచ్చింది. కొంచెం చేంజ్, ఆ చేంజ్ వల్ల చాలా ఇబ్బంది పడేదండి బిట్టును మనం అంతలో కూడా స్టేడియానికి. అదృష్టం ఇది ఎట్లా ఉండాలి అట్లా చెప్తా స్ట్రేట్గా. ఇప్పుడు ఇది ఉందా, దీనికి నీకు ఆడదా నచ్చిన నట్లు ఎట్లుండే తేడా కొద్దిగా క్రాస్ కొద్దిగా తనలాడేది గిందికే స్ట్రేట్గా ఉండాలి. రెండు ఒకటో గిటు ఉంది, ఒకటో గిటు ఉన్నది. చూసి పంపి పడుతుంది ఇట్లా తాకుతుంది. చూపి ఇట్లా తాకేది. ఇప్పుడు తేడా ఉండేసరికి ఏంటంటే ఇక్కడ ఒకసారి అక్కడ ఒకసారి తాకుతుంది. అది ఇట్లా ఆగదు, ఆగదా ఇక నాకు బరాబర్ ఉంటేనే దిగుతాయి ఇట్లా. సినా కింది రాని ఆ బిట్టే 3 లక్షలు. అది మొన్న నైట్ వెళ్ళి కొట్టించిన, నువ్వు ఫోన్ చేసినాకనే ఇరగొచ్చేది మొత్తం పెడ కదా మోటార్ వెళ్ళలే. మొత్తం బండి గిండి అన్నట్టు
నువ్వు ముంగర్రా ఏం లేపు నువ్వు లోపలికి వస్తూ పైకి నువ్వు కిడ్నాప్ చక్కగా బండ్లకి ఎక్కిద్దాం ఇది ఎక్కి ఒకసారి చెగేసి ఇంటికన్నా ఏ చెగేసినా చెగేయకుండా జైత్యాల పోవాలి ఎందుకంటే వైర్ ఇక్కడ తెగింది ఈ వైరు ఒక 2 గజాల వైర్ తీసుకుంటే ఇక్కడ రావాలి జాయింట్ కాకుండా డైరెక్ట్ పెట్టుకో మొత్తం అక్కడ వైర్ ఉంది ఇక్కడ తీసుకొని చక్కగా అదే ఒకటి పెట్టించుకో బెస్ట్ ఇంకా మంచి ఆలోచన ఇప్పుడు ఈ జాయింట్ చేసిన దానికన్నా బెస్ట్